దుఃఖించుతూ, బాధపడుతూ, వేదనతో, దుఃఖముతో ఆయన సన్నిధిలో మొరపెట్టే వారమై ఉండాలి. ఎప్పుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు. కొంతమంది ఉపవాసం ఉంటారు, మందికి చూసినప్పుడు ఉపవాసం ఉంటారు. ఏమంటారంటే, అక్క రేపు నేను ఉపవాసం ఉంటా కానీ నా కోసం ప్రార్థన చేయి, అక్క రేపు ఉపవాసంలో కూర్చుంటా కానీ నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటాం. మనం చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే, రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే వినబడేటట్లుగా ఉండాలి. ఎవరికి తెలియకూడదు నువ్వు ఉపవాసం ఉంటుండవాలి. నీ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి కూడా ఎవరికి తెలియదు. అందుకే ఇక్కడ ఏమంటాడు, నువ్వు కన్నీరు పెట్టుతూ, దుఃఖించుతూ మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ఆయన మనకు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి 18వ వచనంలో మాట్లాడు, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడు. కనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చేయాలంట? మనం పాపులనే, పుట్టుకతోనే పాపలం. నా తల్లి నన్ను గర్భములోనే పాపములోనే గర్భం ధరించనని వాక్యం సెలవిస్తుంది. మనమంతా పాపులమే, కానీ ఈ భూలోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడని వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయినారు. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం, నీతో పాటు నేను కూడా పాపంలో ఉన్నటువంటి వారిని. భూలోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడని వాక్యం సెలవిస్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను పాపినేమో, నన్ను అందరూ చూసి ఇట్లాంటిది అట్లాంటిది ఎగతాళి చేస్తున్నారు, నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం పాపులనే. ఆయన ఏమంటున్నాడు, నేను నీతిమంతుల కోసము రాలేదు, నేను పాపుల కోసమే వచ్చాను అని చెప్పి ఆయన మనకు వాక్యం సెలవిస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు. నీ మీద ఎన్ని నిందలు వచ్చినా, నువ్వు ఎంతగా కృషించి నశించి నన్ను లోకం ఇట్టండి, నా వాళ్ళు ఇట్టండి, నా ఎదురు వాళ్ళు ఇట్టండి, నా ఎదురు వాళ్ళు నన్ను నిందించిన, నన్ను చెడ్డదానిగా చేసిరని నువ్వు కన్నీరు మున్నీరా ఏడ్చినప్పుడు కూడా దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. ఏమంటాడు ఆయన? కరుణా వాత్సల్యములు గలవాడను, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. మామూలుగా పాపం చేసిన వాళ్ళని ఏం చెప్తాడు దేవుడు? తీసుకుపోయి నరకంలో అగ్నిగుండంలో పడేస్తాడు. ఆయన ఏమంటున్నాడు? కరుణా వాత్సల్యములు గలవాడు, కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. ఆయన చేయనుద్దేశించిన కీడును మానుకొని ఏం చేస్తాడంట? ఆయన పశ్చాత్తాపడతాడు. నీ బాధను చూసి, నీ ఇబ్బందిని చూసి, నీ కష్టాన్ని చూసి, సంఘంలో సమాజంలో నీ యొక్క స్థితిని బట్టి ఆయన ఏం చేస్తాడంట? పశ్చాత్తాపడతాడు. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. కనీసం నువ్వు 40 రోజులు, 30 రోజులు, 21 రోజులు దైవ సేవకుల వల్లే ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు. వారానికి ఒక్కరోజు, ఏ రోజన్నా ఎంచుకున్నావు, బుధవారమా, బేస్తారమా, శుక్రవారమా, శనివారం, ఒక్కరోజు ఎంచుకొని నీ కుటుంబ సమస్యల కోసం, దేశం కోసం, సేవకుల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు ఉపవాసం వంటి ప్రార్థన చేయగలిగితే నువ్వు అన్నిటినీ ఈ లోకంలో జయించగలుగుతావు, అన్నిటిని అధిగమించుతావు. అలా చేయని పక్షంలో నీ మీదకి వచ్చేది నిందలే, నీ మీదకి వచ్చేది అవమానాలే. ఊరికి దావన వేది కూడా మన నెత్తి మీదకి వచ్చింది. ఫలాని విషయం అని చెప్పి నాలుగున్న వాళ్ళ మనల్ని ఆడిపోతుంటారు. అట్లాంటి స్థితి లేకుండా మనం ఏం చేయాలా? జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రార్థనలో మనం దేవుని బిడ్డలుగా చెప్పబడి, దేవుని బిడ్డలుగా మనం పిలువబడి, మనం దేవునిలో నివసించకపోతే మనం శాపగ్రస్తులమే. ఈ లోకంలో అందరూ ప్రార్థనకు పోతారు. కొంతమంది చేసే ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, కొంతమంది చేసే ప్రార్థన ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఆత్మతో చేస్తారు, కొంతమంది ఊరికే ఏదో ఆదివారం ప్రార్థన ఉంది, పోతాము, ఊరికి ఏదో బలలో చేస్తాము, మళ్ళీ ఇంటికి వస్తాము, నీకు ఉండాలా, నీకు పదివేలా అని మళ్ళీ మాట్లాడుతాం. ఆ దుర్భాష అనేది మన నోటి నుంచి రాదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఏం చెప్తాదంటే, నీ నోట నుండి వచ్చు ప్రతి మాట తీర్పు దినాన లెక్క చెప్పవలసి ఉంది. నువ్వేం మాట్లాడతావో ఆ మాటకు తీర్పు దినాన లెక్క చెప్పవలసి ఉంది. అందును బట్టి
నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, రెండే మాటలు నీ దగ్గర ఉండాలి. నోరుంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది దేవుని దగ్గర మనము లెక్క చెప్పవలసి ఉంది. ఎందుకు లెక్క చెప్పవలసిందంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అననీయ సప్ఫీరాలని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఉంటే వాళ్ళకు సంతానం లేదు. వాళ్ళకు 2 ఎకరాల పొలం ఉంది. పొలం ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు 2 ఎకరాల పొలం ఉంది కదా, మనకు పిల్లలు లేరు కదా, మనం దేవునికి కొంత సొమ్మును మనం అప్పచెప్పుదామని చెప్పి వాళ్ళలో ఒక ఆలోచన వచ్చేసి వాళ్ళ ఆ పొలం అమ్మి దేవునికి అర్పించాలని అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు పొలం అమ్మాలా అనుకున్నప్పుడు అది 10 లక్షలు విలువ చేసి వాళ్ళు తిరిగి బేరానికి కూర్చున్నప్పుడు రేటు పెరిగిపోయి 20 లక్షలు అయింది. 20 లక్షలు అయిపోయేటప్పటికి ఆ భార్య భర్తలకు ఏం జరిగిందంటే 20 లక్షలు దేవునికి అలా మనకన్నా కొంత ఉంచుకోద్దు అని ఒక మనసులో ఒక చెడు తలంపు కలిగింది. వాళ్ళు ఏమనుకున్నారు, మన పొలం అమ్మి దేవునికి మనము కానుకగా సమర్పిస్తామని ఒక ఆలోచన ఉంది. కానీ వాళ్ళు అనుకున్న రేటు కంటే అది ఎక్కువ ఉంది కాబట్టి ఇంత లెక్కియాలన్నా దేవునికి అని ఏం చేసినంటే 10 లక్షలు ఇంట్లో దాచుకొని 10 లక్షల శాతం పట్టుకొని ఆ ప్రవక్త అయిన పేతురు దగ్గరికి, ఆ దైవజనుని దగ్గరికి తీసుకొని వెళ్ళితానే దేవుని ఆత్మ ఆ పేతురుతో ముందుగానే హెచ్చరిక చేసింది. ఫలానా అననీయ పొలాన్ని ఇంత కమ్మినాడు, కానీ కొంత దాచుకొని కొంత తెస్తున్నాడు అని చెప్పి పేతురుకు చెప్పేసి ఆ వ్యక్తి అననీయ అనే వ్యక్తి ఆడెళ్ళి వస్తాను కానీ అనయ్య నీ పొలం ఎంత కమ్మడు పోయింది అని పేతురు అడిగాడు. అంటే లేదయ్యా ఇంతకీ అమ్మడు పోయింది. ఒక్కటే మాటే, ఇంతకీ అమ్మడు పోయిందయ్యా, అమ్మడు పోయింది దాన్ని బట్టి నేను తెచ్చేస్తాను. ఎంబడే కపిన కింద పడి సచ్చాడు. ఆ ఒక్క అబద్ధం అన్నందుకు కపిన కింద పడి సచ్చాడు. ఎవరి దగ్గర? అది కూడా దేవుని యొక్క శిష్యుడు పేతురు దగ్గర అబద్ధం ఆడినాడు. అందుకే పేతురు అంటాడు, దేవుని యొక్క ఆ సొమ్మును అర్పించడానికి నీ నోట్లో అబద్ధం ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? నువ్వు సాతాను ప్రేరేపించిందా? ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పి ఆ ఎట్టెళ్ళు వచ్చినారు. ఆ వ్యక్తిని తీసుకుపోయి మరుభూమిలో బూడ్స్ పెట్టడానికి వెళ్ళిపోయినారు. ఏమబ్బా నా భర్తంగా రాలేదు, శాంతిసేపు అయితే పోయి అని చెప్పి భార్య పరుగున వచ్చింది పేతురు కాడి. అయ్యా నా భర్త మరి డబ్బులు తీసుకొని వచ్చినాడు నీ కాడికి, వచ్చినాడమ్మా, ఎంత కమ్మడ పోయింది అని అడిగిన. అంటే అంతేనయ్యా మా భర్త తెచ్చినంతే అని. అంటే భర్తను వారేసినటువంటి వాళ్ళ అడుగులు దగ్గరికి రాకముందే ఈమె కూడా టపిన అక్కడ కింద పడి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందమ్మా? ఎందుకు చచ్చిపోయింది? అబద్ధం ఆడిన. సరే, గ్యారంటీ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఇప్పుడు మనము ఒక ప్రశ్న వేస్తున్నాం. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనం ఎన్ని అబద్ధాలు ఆడతాం చెప్పాలి? కనీసం అంటే 10 అన్న ఆడతాం కదా, 10 అబద్ధాలన్నా ఆడతాం. మరి మనకి ఎంత శిక్ష రావాలా? మనం చావలేదే. ఆదివారం మాంసం చేసుకొని తింటున్నాం, చర్చికి పోతున్నాం, ఆ బలలో చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, మనం తావడం. ఎందుకు తావడం లేదంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన ఆది నుంచి దేవుడు ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదనే ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేసినంటే మన కోసం తన శరీరానికి 30 దేనారాలకు క్రయధనముగా మార్చి మన కోసం శిలువలో రక్తము గార్చి మనం పాపాన్ని అనుభవించకూడదు, పాపంలో శిక్షణ అనుభవించకూడదని మన కోసం, మన పాపం కోసం ఆయన శిలువలో మరణించి మన కోసం రక్తం గార్చి బలి అయిపోయినాడు. కాబట్టి ఈరోజు నువ్వు 100 అబద్ధాలన్నీ చావు. ఈరోజు నువ్వు ఒక 1000 అబద్ధాలన్నీ కూడా నువ్వు సావు. ఎందుకంటే మన కోసం, మన పాపం కోసం ఆయన బలి అయిపోయినాడు. కాబట్టి మన మీద ఆ దోష శిక్ష లేదు. అందుకని మనం ఈ రోజు నుంచి పాపం చేయాలని కాదు, మళ్ళీ అట్లా పాపం చేసేది మీరు అది కాదు. ఎందుకు మనం సావలేదు అబద్ధం ఆడితే అనేదానికి నేను చెప్పిన. మనం ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా మనకు సావలేదు. ఎందుకంటే ఆయన కరుణావాత్సల్యములు కలిగినటువంటి వాడు, శాంతమూర్తి, దయామూర్తి, ప్రేమ కలిగినటువంటి వాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఎందుకంటే మనందరినీ ఆయన తన పోలికలో నిర్మించినాడు కనుక. నువ్వు తల్లి గర్భంలో నిరూపించబడక ఉంటే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. మనం ఏం చేస్తాము? ఊర్లో పూజారి దగ్గరికి పోతాం, కాటి పాపం దగ్గరికి పోతాం, బుడుబుడుకులం దగ్గరికి పోతాం. అయ్యా మా వాడు బాగా చదువుతాడయ్యా, మా వాడి జీవితం ఎట్టుంటారో చెప్పయ్యా అని బుడుబుడుకులని అడుగుతాం. బుడుబుడుకులోనికి ఏం తెలుసమ్మా? కాటి పాపనికి ఏం తెలుసు? కానీ ఒక పక్క ప్రార్థన పోతూ కూడా, ఒక పక్క బలలు చేస్తూ కూడా పాటలు పాడతాం, అన్ని చేస్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం. మళ్ళా కాటి పాపం దగ్గరికి, బుడుబుడుకులం దగ్గరికి
ఆడ ఈడ అడగనికి మనం పోతాం. అది మరి మన నేరమే కదా, అది మనం చేసే తప్పే కదా. నువ్వు ఎవరి ఎదుట నువ్వు దేవుని ఎదుట నిలబడి దేవుని అడగాల, అయ్యా నాకు ఇచ్చినటువంటి కుమారుడు మన జీవిత పరిస్థితి ఏంది, మన గమ్యం ఏంది, వాడు బ్రతుకుతాడా బ్రతకడా, వాడు ప్రయోజకుడు అవుతాడా కాదా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే దేవుడు నీకు జవాబిస్తాడు. ఆ స్థితిలోకి మనం నడవాలి. ఆ స్థితిలోకి నడిచినప్పుడు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుకుతాడు దేవుడు. నీ ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి నష్టంలో ఉన్నా, ఎటువంటి అప్పుల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా నిన్ను మాత్రం ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ఇర్మియా తను రాసినటువంటి గ్రంథాల్లో ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఈ భూలోకములో ఉన్నటువంటి పాపులందరికంటే మహాపాపినైనా కానీ ఆయన మాత్రము శిక్షించేదానికి ఒప్పుకోవడం. ఆ వ్యక్తుల మీద ప్రేమ, కృప, కరుణ, వాత్సల్యములు కలిగి ఉంటాడు. అంటే ఎంత ప్రేమ చూడు ఆయనకు. మనం చనిపోకూడదని, మనం నశించిపోకూడదని, నా బిడ్డలుగా వారు జీవించాలని ఆయనకు ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. అందును బట్టి ఆయన మన మీద చూపే